అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను సింపుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే టమోటా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కుక్కర్లో నేను టమోటాస్ని తీసుకున్నాను. ఒక 6 టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఇప్పుడు కుక్కర్లో మనం టమోటాలను వేసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా వాటరు అలాగే కొద్దిగా చింతపండును వేసానండి. వేసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి, ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలాగ బాగా ఉడికిపోయింది. వీటిని మనము మెత్తగా పిసుక్కోవాలి. ఈ యొక్క టమాటా చారు కోసము పైన ఈ ఈ టమాటా లేయర్ అనేది తీసేసి మనము ఈ గుజ్జునంతటిని మనము మెత్తగా చేసుకోవాలి. వీటిలోకి వాటర్ వేస్తూ మనము వీటిని ఈ టమోటాస్ని మెత్తగా ఈ యొక్క పల్ప్ అనేది వచ్చేటట్లు మనము ఈ యొక్క పల్పుని మనము పక్కకు తీసుకోవాలండి. ఈ వేస్టేజ్ అంతా పక్కకు తీసేయాలి. ఈ టమోటా చారు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి వేడివేడి చారు వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ మనము వీటన్నిటిని మనము పక్కకు తీసుకుంటున్నాము. పైన ఉన్న ఈ యొక్క టమోటా లేయర్నన్నింటినీ మనము పక్కకు తీసుకోవాలండి. వీటన్నిటిని పల్పుని మాత్రమే మనము ఈ యొక్క కుక్కర్లో పెట్టుకుందాము. వీటిని బాగా మెత్తగా చేసుకొని పల్పుని మనము ఈ టమోటా పైన లేయర్నన్నిటిని పక్కకు తీసేసుకుందాము. చూడండి, ఇలాగా మనము నీట్గా చేసుకోవాలి ఈ పల్పునంతా. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ పల్పు. దీంట్లోకి మనము ఈ యొక్క పుట్నాల పొడిని యాడ్ చేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ పుట్నాల పొడిని యాడ్ చేస్తున్నానండి. పుట్నాల పొడి వేయడం వల్ల మనకు టమాటా చారు అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక్కసారి ఇలాగా పుట్నాల పొడి వేసి చూడండి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, వీటన్నిటిని వేసి మనము బాగా కలుపుకోవాలి. మనకు టమోటా చారు ఎలా కావాలో మరి చిక్కగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండేటట్లే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, వీటన్నిటిని వేసి మనము బాగా కలుపుకుందాము. సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోకి మనము కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని మనము బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఇక్కడ తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు వేస్తున్నానండి. కరివేపాకు వేయడం వల్ల ఈ టమాటా చారు ఫ్లేవరు చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్ కరివేపాకును వేసాను ఇక్కడ. వీటిని మనము కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇందులోకి తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. ఈ టమోటా చారులోకి తాలింపు కోసము తాలింపు గింజలు కూడా మనము వేసుకుందాము. ఇవి కొద్దిగా ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఈ యొక్క తాలింపునంతటిని మనము టమాటా చారులో వేసుకుందాము. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇందులో ఆయిల్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. కలర్ అనేది బాగా వస్తుంది. వేసిన తర్వాత ఆనియన్స్ ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేసాయి కదండి. ఈ తాలింపును ఈ టమాటా చారు ఉంది కదా, మనము
పక్కకు పెట్టుకున్నాము కదా, దీంట్లో వేసి మనము ఈ టమోటా చారుని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకు ఈ యొక్క టమోటా చారులో వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని, సరిపడా వాటర్ వేసుకొని మనము ఈ టమోటా చారుని ఉడికించుకుందాము. చూడండి, ఇలాగ పల్చగా టమోటా చారు ఎంత పల్చగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికిద్దాం. మనము టమాటా చారుని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఈ టమాటా చారు ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలండి. చూడండి, టమాటా చారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి వేడి వేడి టమాటా చారు వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.